గతంలో చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఎంతో బృహత్తర కార్యక్రమమైన అన్నా క్యాంటీన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అనేది మూసివేయడం జరిగింది. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు అన్నా క్యాంటీన్ల దుస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ వెనకమాల వాటిని లైటింగ్లకి వాటికి అద్దెకించుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆఖరికి ఇప్పుడు చూస్తే కనుక అన్నా క్యాంటీన్లు తిరిగి పునరుద్ధరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి వాటిని మళ్ళీ గాడిలో పెట్టే పరిస్థితి అయితే వస్తుంది. ఇక్కడ మరో విషయం చూస్తే కనుక మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నాశనం చేశారు, దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. అన్న ఒక్కసారి చెప్పండి అన్న, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను టాపీ మేస్తాను అన్న. నా దగ్గర ఒక 100 మంది వర్కర్స్ ఉంటారు. ఇదివరకు అన్నా క్యాంటీన్లు వచ్చేసేటప్పటికి 2 రూపాయలకి భోజనం పెట్టేవాళ్ళు. 2 రూపాయలకే భోజనం పెట్టేవాళ్ళు. ఈ 2 రూపాయల భోజనానికి నా దగ్గర చేసే ప్రతి ఒక్కళ్ళు పని వాళ్ళు మధ్యాహ్నం పూట వచ్చి ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. తర్వాత వచ్చేసేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు ఆపడం వల్ల ఎక్కడి నుంచో వచ్చి పని చేసుకొని అన్నం వండుకోలేక ఇంటికి వెళ్ళి పసులు పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోడ్ల మీద భిక్షాటం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి అన్నం తినేవాళ్ళు, ఆటో వాళ్ళు, లారీల వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి సగటు మనిషి పేదవాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉపయోగపడే రకంగా అన్నా క్యాంటీన్లు రూపుదిద్దడం జరిగింది. ఆ రోజు మన చంద్రన్న ఆ చంద్రన్న పెట్టిన ఈ అన్నా క్యాంటీన్ని ఆయన వచ్చి నరరూపరాశిష్యుడైన జగన్మోహన్ రెడ్డి మూసేయడం జరిగింది. అలా ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ల పరిస్థితి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఇది ఒక శిథిలావస్థకు చేరిన రాజకోట ఉండేది చూడండి. ఒకప్పుడు ఈ రాజకోటనే చంద్రబాబు అనే ఆయన పరిపాలించాడు. అప్పుడు ఇది అంగరంగ వైభవంగా వెలిగలింది. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటారు. ఆ అన్నపూర్ణని కుంటుపరిచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూస్తే అవస్థకు చేరుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని రూపుదిద్ది మళ్ళీ ప్రతి ఒక్కరికి అన్నం పెడతారని కోరుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పేది పదే చెప్పేది ఏంటంటే పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటూ నేను పేదల పక్షాన పోరాడుతున్నానంటూ చెప్పే జగన్మోహన్ రెడ్డి 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని మూసేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఆయన అయితే పెద్ద ప్యాలెస్లు లోటస్ పాట్లలో ఉండొచ్చండి. ఇక్కడికి వచ్చి పేదోడు అన్నం తినే వాటిని మాత్రం మూసేసి పేదోడికి ఏమీ జరగకూడదనేది ఆయన ఆలోచన రూపంలో ఉంటాడు. ఏం చేశాడు? అభివృద్ధి చేశాడా? రోడ్లు వేశాడా? ఏమీ చేయలేదు ఆయన. ఇక్కడికి వచ్చి అన్నం తినాలన్నా కూడా అది మూసేసి నేను రూపాయి ఇస్తాడు, 10 రూపాయలు లాక్కుంటాడు. అలాంటి అతను పేదలకి పెత్తందారులకి యుద్ధం అని ఎలా చెప్పగలుగుతాడు అన్న? మరి మీరు బీర్లర్ మేస్త్రిగా పనిచేస్తున్నాం అన్నారు, ఒక 100 మంది వర్కర్లు పనిచేస్తున్నాం అన్నారు మీ దగ్గర. మరి చూస్తే కనుక మరి గడిచిన 5 సంవత్సరాల్లో మీ పనులు ఎలా ఉన్నాయన్న? 2018 ముందు నా దగ్గర 100 మంది నుంచి 150 మంది పనిచేసేవాళ్ళండి. 2019 నుంచి నా దగ్గర ఫస్ట్ రావటం ఆయన పడింది మా మీదే, ఇసుక మీద పడ్డాడు. ఇసుక మీద పడిన తర్వాత 10 మందికి పని చూపిలేని పరిస్థితుల్లో నేను వెళ్ళిపోయాను. నేను కూడా పని చేసుకునే దుస్థితికి వచ్చాను. ఇప్పుడిప్పుడే మా ఆశలు కొద్దిగా చిగురిస్తున్నాయి. ఎందుకంటే బాబు గారు వచ్చాడు, మాకు పనులు దొరుకుతాయి, డెవలప్మెంట్ అయిద్దనే ఒక ఆలోచనలో ఉన్నాము. బాబు గారు ఆ దిశగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడని, మా భవన నిర్మాణ కార్మికులకి న్యాయం చేయగలుగుతాడు, ఆయన అయితేనే చేయగలుగుతాడు. రియల్ ఎస్టేట్ రంగం ముందుకు పరిగెత్తితే ఆటోమేటిక్గా మేమందరం కూడా దాని వెనకమాల నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళమే కాబట్టి మేము కూడా ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఇందాకే అడిగాను మిమ్మల్ని, పేదల పక్షాన పోరాడుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక నిరుపేద కార్మికులైనా భవన నిర్మాణ రంగ కార్మికులను మాత్రం ఎందుకని విస్మరించారంటారు? ఎందుకంటే ఇసుక రేట్లు పెంచేసి మొదట దెబ్బ పడిందే మీకు అంటున్నారు కదా, మిమ్మల్ని మాత్రం ఎందుకని విస్మరించారంటారు? ఆయనకి కావాల్సింది కల్తీ మద్యంలో అనుకోండి, ఒక 18 రూపాయలు క్వార్టర్ పడే దాంట్లో ఒక 200-250 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ చేస్తే ఏమొచ్చింది? ఆయనకి కావాల్సిందంతా మనీ కావాలి, ఆస్తులు పెంచుకోవాలి, ఆయన పెరగాలి. ఇక్కడ పేదోడిని పెద్దోడిని చేయలేదు, ఇంకా పేదోడిని అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమిపై చెందడానికి ముఖ్యంగా ఆయన చేసిన ప్రధానమైన తప్పులు ఏమనుకోవచ్చు అంటారు? ప్రధానమైన తప్పులు ఏముందండి? ఎవరికి పనులు లేకుండా చేయటం, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టాడు. మీరు చూస్తే కనీసం పోలీసు వ్యవస్థనే ప్రతి నెల వాళ్ళకు శాలరీలో 11,000 రూపాయలు కట్ చేసి వేయడం జరిగింది. అలాగే భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. అలాగే ఆటోలు తోలుకునే వాళ్ళకి గుంటలు ఉండి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారనేది చెప్పమనండి. ఆయన ఆ ప్రభావమే ఆయన ఓటమి చెందడానికి
మరి ఆయనేమో నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అని చెప్తున్నారు కదన్నా. మొన్న కూడా అంటున్నారు కదా, నేను అన్నీ ఇచ్చాను, నా అక్క చెల్లెమ్మల ఆప్యాయత ఏమైపోయిందో, అవ్వాతాతల ఆప్యాయత ఏమైపోయిందో, నా పేదవాళ్ళు వేసిన ఓట్లు ఏమైపోయినాయో అని అంటున్నారు కదన్నా. మరి పేదవాళ్ళు అంటే ఆయన ఎలా చెప్తున్నాడు అంటే ఇదేదో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి చంద్రబాబు గారు గెలిచారని చెప్తున్నారండి. ఇదే ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగి నువ్వు 2019లో గెలిచావని ఒప్పుకుంటే సరే, ఓకే, మేము కూడా అలాగే అనుకోవచ్చు. మీరు ఆ రోజు ఎలా గెలిచారో ఈరోజు మీకన్నా మెజారిటీతో చంద్రబాబు గారు గెలవడం జరిగింది. ఎలా అంటే మీరు వచ్చేసి మన మీరు వచ్చేసేసేటప్పటికి ఏం చేశారు? ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేదు. డబ్బులు వేసాను అంటున్నాడు కదన్నా. మరి డబ్బులు వేసాడు, ఏం వేసాడు? రూపాయి వేసావు. ఒక నూనె ప్యాకెట్ చంద్రబాబు గారు అయ్యంలో 80 రూపాయలు ఉండేది 180 రూపాయలు అమ్మారు. కందిపప్పు, బియ్యం ఏది సక్రమమైన రేటు పెంచాడు? 10 రూపాయలు ఇవ్వటం, 100 రూపాయలు రేటు పెంచడం, ఇదే కదా ఈ రాష్ట్రంలో చేసింది. అందుకని ప్రజలు, మహిళలు ప్రతి ఒక్కరు ఆలోచించుకున్నారు, ఈ దుర్మార్గుడు ఉంటే ఇక్కడ ఉండటానికి ఉండదు. మన స్థలాల మీద ఆయన ఫోటోలు ఉండాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మన స్థలాల మీద మనకు హక్కు లేదు, మనం తినే బియ్యం మీద మనకు హక్కు లేదు, తిండి మీద హక్కు లేదు, కాబట్టి వేరే రాష్ట్రాలు వెళ్ళిపోవాల్సి వచ్చిందని ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిని ఇక్కడ బలపరిచారు, గెలిపించారు ప్రజలు. మరి ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఆయన మనస్తత్వం మారుతుందంటారా? ఎందుకంటే ఇప్పటికీ ఆయన ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే పరిస్థితే ఉంది. ఏదన్నా బిల్లు వస్తే కనుక అడ్డుకోండి అనే పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఎలా చూడాలంటారు? రాక్షసుడు మారిన చరిత్ర ఈ దేశంలోనే మనకు భగవద్గీతలో కానీ ఎక్కడైనా కానీ మారినట్టు ఉందా? అతను కూడా మారడు. అతని ధోరణి ఏంటి? రెచ్చగొట్టడం, పాలించడం, రెచ్చగొట్టడం, పాలించడమే. ఆ రెచ్చగొట్టే పాలనలోనే ఆ రెచ్చిపోయి ఆయన మురిగిపోతాడు. మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈ అన్నా క్యాంటీన్ గురించి వస్తే కనుక ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే సంతకం కూడా పెట్టడం జరిగింది. 100 రోజుల్లో కార్యాచరణ మొదలు పెడుతున్నారు. 100 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెడుతున్నామంటారు. దీని పట్ల మీరు ఎలా సంతోషంగా ఉన్నారంటారు? చంద్రబాబు గారి పట్ల మాకు సంపూర్ణమైన అవగాహన ఉందండి. ఆయన చెప్పాడంటే అది చేస్తాడు. అన్నా క్యాంటీన్లే కాదు, ఈ రాష్ట్రం కూడా బాగుపడిద్ది. ఆల్రెడీ మనం ఒక 20,000 వెనక్కి వెళ్ళాము. ఆయన్ని ఇంకొక 4-5 సార్లు గెలిపించుకోకుంటే ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండేది. ఒక అన్నా క్యాంటీనే కాదు, ఇంక ఏదైనా కూడా ఆయన చేయగలిగాడు, సత్తా ఉంది ఆయనకి. అన్న, దీనివల్ల పేదలు ఎలాంటి లాభం పొందారన్న అన్నా క్యాంటీన్ వల్ల? ప్రతి ఒక్కరు పనిచేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి తినటం. డబ్బులు 2 రూపాయలని పెట్టారు, కానీ డబ్బులు ఏ రోజు ఇస్తే తీసుకున్నారు, లేకపోతే లేదండి. కంపల్సరీగా ఆ టయానికి ఇక్కడ భోజనం 12 గంటలకల్లా ఇక్కడ భోజనం ఉండేది. పొద్దున్నే అల్పాహారం ఉండేది. ఇది తిని పని చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారండి, పని చేసుకునే వాళ్ళు, ఏదో వ్యాపారం చేసుకోవడానికి చిల్లర కొట్టు పెట్టుకునే వాళ్ళు ఇక్కడ తినేసి ఆ పని చూసుకొని రావడం జరిగింది. ఓకే, ఇప్పుడైతే కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూస్తారంటారు? అసలు 100కి 100% ఆయన తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. ఆయన నిర్ణయాలు ఎప్పుడు కూడా, ఈ రోజు ఒకవేళ కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ముందు రోజుల్లో ఆయన నిర్ణయం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అని చెప్పి చెప్పుకోవడం మనం చూసాం. దానికి ఉదాహరణ హైదరాబాద్.